ఆంధ్రజ్యోతి ఛానల్ పైన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఇవాళ అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. దీనిపై మనతో మాట్లాడేందుకు రామచంద్రరావు ఉన్నారు. సార్ చెప్పండి, డెమోక్రటిక్ సిస్టంలో ఛానల్స్ పైన, పేపర్స్ పైన రాజకీయ పార్టీలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇలా దాడి చేయడాన్ని ఎట్లా చూస్తారు? భారతీయ జనతా పార్టీ దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? ప్రజాస్వామ్యంలో వాక్ స్వేచ్ఛ, అదేవిధంగా ముందుగా పత్రిక స్వేచ్ఛ ఉన్నది. ఈ పత్రికా స్వేచ్ఛని ఎవరు కూడా దానిపైన ఏదైనా కంప్లైంట్ ఉందా, లేకుంటే ఏదైనా మీకు నచ్చకపోతే అనేక మార్గాలు ఉన్నాయి దానిపైన నిరసన తెలపడానికి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నది, లేకపోతే వారికి మీరు అడగొచ్చు, రీజాయిండర్ ఇవ్వచ్చు. కానీ అటువంటి ఒక మీడియా హౌజెస్ మీద, ఆ మీడియా ఏదైతే టీవీ ఛానల్స్ మీద కానీ, పబ్లిషింగ్ హౌజెస్ మీద కానీ ఏదైతే దాడి చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో, దాడి చేసినా చేయకుండా ప్రయత్నం చేస్తే కూడా అది పొరపాటు అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో వాక్ స్వేచ్ఛ ఉన్నది. మనం అందరం కూడా ఈరోజు ఏదైతే మనము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరుగుతున్న సందర్భంగా ఏదైనా కథనికం మీకు నచ్చకపోతే దాని మీద కౌంటర్ ఇచ్చేటటువంటి అవకాశం మీకు ఉన్నది. వేరే చోటు ఇవ్వచ్చు, అదే ఛానల్ కూడా రీఆండర్ ఇవ్వచ్చు. కానీ ఈ ప్రయత్నం అయితే ఉన్నదో, దాడి చేసే ప్రయత్నం అయితే ఉన్నదో, నిరసన పేరు మీద వచ్చి దాడి చేయాలని చూసినా కూడా ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. దీని ఇటువంటి ఒక చర్యల్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తాం. వందలాది మంది రాజకీయ పార్టీ పేరు ముసుగులో ఛానల్ వద్దకు వచ్చి భయభ్రాంతులు సృష్టించే ప్రయత్నం చేశారు. దాదాపు 2.5 గంటల పాటు అపోలో హాస్పిటల్ వద్ద ట్రాఫిక్ అంతా కూడా స్తంభించింది. దీన్ని రాజకీయ పార్టీల పట్ల కొన్ని పత్రికలు కానీ, ఛానల్స్ కానీ ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు నచ్చకపోతే మీరు అన్నట్టు రిజైన్ చేసుకొని ఇలా దాడులు చేస్తామని బెదిరించడము, ఛానల్కి వెళ్ళి వాళ్ళని భయభ్రాంతులకు గురించి ఎంతవరకు సభ ఏదన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మన ఒక భావ స్వేచ్ఛ ఉన్నప్పటికీ కొంతమంది రాజకీయ పార్టీలు అసహనంతో, ఇంటాలరెన్స్తో ఇటువంటి చర్యలు తీసుకోవడం అనేది ఇది ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా భౌతిక దాడులు కానీ, ఆస్తుల నష్టం కానీ, ఒక కార్యాలయం పైన అటాక్ ప్రయత్నం చేసిన, దాడి ప్రయత్నం చేసినా కానీ ఇది మంచిది కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా మీకు అబ్జెక్షన్స్ ఉంటే, మీకు అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలు మీరు కూడా ఎక్కడైనా తెలుపుకోవచ్చు. కానీ ఆ ఆఫీస్ మీద వచ్చి దాడులు చేయడం అనేది ఉందో అది మంచి పద్ధతి కాదు, మంచి వరవడి కాదు. మనకు స్వేచ్ఛ అనేది ఉన్నది. ఆ స్వేచ్ఛలో మీరు కూడా ఆ స్వేచ్ఛతోని మీరు దాన్ని ఖండించండి. అంతేగాని 100 మంది వచ్చేసి అది రాజకీయ నాయకుల, రాజకీయ కార్యకర్తల, లేకుంటే యాంటీ సోషల్ ఎలిమెంట్సా మనకు తెలియదు కదా. దాంట్లో వచ్చి ఏదైనా సంఘటన జరిగితే దాంట్లో అనేక మంది సిబ్బందులు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరూ సిబ్బంది మీద వాళ్ళకు కష్టమవుతుంది. మరి అదే రహదారి మీద చేసిన తర్వాత అక్కడ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఆ హాస్పిటల్తో పోయేటటువంటి ఎమర్జెన్సీ కేసెస్ కూడా అంతరాయం కలగవచ్చు. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా రాజకీయమైనటువంటి మీడియా హౌజెస్ మీద అటాక్స్ అనేది మానుకోవాలని చెప్పేసి కూడా నేను భావిస్తాను. గతంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమైన వార్తలు రాసినా, వ్యతిరేకంగా ఏదైనా ప్రచారం జరిగినా కూడా ఈ విధమైనటువంటి తరహా అవలంబించిన పరిస్థితి కూడా కనిపించేట. అప్పుడు కూడా నేను ఖండించాను. నేను భారతీయ జనతా పార్టీ ఖండించింది. నేను అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి ఒక ఖండన కూడా ఆ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద అటాక్ అయినప్పుడు కూడా నేనే ఆ రోజు మీ ఎడిటర్ గారితో మాట్లాడినా, చైర్మన్ గారితో మాట్లాడాను. మా పూర్తి మద్దతు మీడియా హౌజెస్కి ఉంటాయి. అందులో ఏబిఎన్ ఛానల్ ఒక మంచి పేరు కలిగిన ఛానల్. అటువంటి ఛానల్ మీద ఇటువంటి ఒక ఏదైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో, ఇటువంటి అటాక్ చేస్తూ ఉన్నారో, దుస్సాహసం చేస్తున్నారో దీన్ని ఖండిస్తాను. ఇది పరిస్థితి. ఇప్పుడు డెమోక్రటిక్ సిస్టంలో రాజకీయ పార్టీల పట్ల, లేదంటే రాజకీయ నాయకుల పట్ల ఓపెన్గా మాట్లాడేటువంటి స్వేచ్ఛ పత్రికలకు, అదేవిధంగా ఛానల్స్కి ఉంటుంది. ఇలా రాజకీయ దురుద్దేశంతో సోషల్ ఎలిమెంట్స్ వారిని ఎంకరేజ్ చేస్తూ ఛానల్స్ పైన దాడులకు ప్రయత్నించడం సరైనది కాదు. గతంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పీరియడ్లో కూడా ఇదే తరహా యాక్టివిటీస్ జరిగినాయి. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపైన దాడికి యత్నించేందుకు ప్రయత్నించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు రామచంద్రరావు చెప్తున్నారు. ఓటు